సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రవితేజ గారి ఫ్యాన్స్ మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ కి స్వాగతం సుస్వాగతం. పార్థసారథి గారు రిక్వెస్టింగ్ మీరే లాంచ్ చేశారు ఈ రోజు పీపుల్ మీడియా అకాడమీని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. విశ్వప్రసాద్ గారు, మా ఆదోని విశ్వప్రసాద్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం, ఈ చిత్రాన్ని నిర్మించడం, అలాగే పీపుల్స్ మీడియా ద్వారా ఎంతోమంది యువతుల్ని సినీ రంగం వైపున టెక్నీషియన్లుగా తయారు చేయడము, యాక్టింగ్గా తయారు చేయడము లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారనుకోవడం మాకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది. మా ఆదోనిలో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి యువకులకి ఉపాధి కల్పిస్తానని ఇంతకుముందే ఆయన నాకు చెప్పి ఉన్నారు. ఈరోజు మీడియా ద్వారా ఆయన వీడియోలో చెప్పారు. చాలా సంతోషం. ఆయన 100 సినిమాలు నిర్మించాలన్నటువంటి ఆయన కళ బ్రహ్మాండంగా నెరవేరాలని, అలాగే సినీ రంగంలో ఆయన నిర్మించే ప్రతి చిత్రము కూడా ఒక అద్భుతమైన హిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇక హరీష్ శంకర్ గారు డైరెక్టర్ గారి ప్రతి సినిమాను నేను చూశాను. చాలా గొప్ప డైరెక్టరు, చాలా అద్భుతంగా తీస్తాడు, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఆయన తీసినటువంటి ఈ బచ్చన్ సినిమా ఇది కూడా అతిపెద్ద హిట్గా ఆయన కెరియర్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా నాకు కూడా అభిమాన హీరో రవితేజ గారు. నేను ఎన్నో సినిమాలని 2-3 సార్లు కూడా ఆయన సినిమాలను నేను చూస్తాను. ఆయన సినిమాల్లో ఉన్నటువంటి ఆయన కామెడీతో కూడినటువంటి డ్రామా ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్గా చేస్తారు. నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి హీరో ఆయన. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని ఆయన్ని కోరుకుంటా ఉన్నాను, ఆయన్ని విష్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కర్నూలులో ఎక్కడో ఎంచుకుంటారు, మామూలుగా ఎక్కడో బయట ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంచుకుంటారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలని చేయడం మా విశ్వప్రసాద్ గారికి మాత్రమే చెల్లింది. ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎన్నో మరిన్ని రాయలసీమలో చేయాలని ఆయన ఆశయం ఏదైతే ఉందో, రాయలసీమలో కానీ ఆదోనిలో కానీ ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను తీసుకురావాలన్నటువంటి ఆయన ఉత్సాహము, ఆయన ఆలోచన నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన కర్నూలు అబ్బాయి టీజీ విశ్వప్రసాద్ పేరులోనే పెన్నిది ఉన్నట్లు విశ్వవిఖ్యాతి సినిమాల ద్వారా ప్రపంచమంతా ఖ్యాతి పొందుతున్నాడు. కర్నూలు జిల్లా మీద, కర్నూలు ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఫ్రీ రిలీజు ఇక్కడ మిస్టర్ బచ్చన్ ఇక్కడ ద్వారానే మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం, వారి పిక్చరు మంచి ఖ్యాతితో సక్సెస్ఫుల్ గా నడవాలని బ్లెస్ చేస్తూ, అలాగే ప్రొడ్యూసర్ అంటే బాడీలో రక్తం ఉన్నట్ల, ఆ రక్తం ఎంత చక్కగా ప్రవహిస్తుంటుందో, ఎంత చక్కగా ఉంటుందో బాడీలోనే అవయవాలంతా అంత చక్కగా ఉంటాయి. అలాంటి విశ్వప్రసాద్ సినిమాలో చక్కగా బాడీలో బ్లడ్ మాదిరిగా పనిచేస్తూ సినిమా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. వారికి మరొకతూరి అభివందనాలు చేస్తున్నాను. మరి ప్రొడ్యూసర్గా ముందుకు దూసుకువెళ్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పిక్చర్లు ఎక్కువ బడ్జెట్తో తీస్తున్నాడు. అలాగే మన హీరో రవితేజ గారు పేరులోనే రవి ఉన్నది. రవి అస్తమించిన దేశం బ్రిటిష్ ఎలా ఉన్నదో అలాగే రవి లేని సినిమాలు, రవితేజ లేని సినిమాలు కూడా ఉండకుండా అంత ఖ్యాతి పొందుతున్నాడు. సో రవితేజ గారు మన ప్రాంతానికి రావటం, మనలో ఒకటిగా మెలిగిపోవటం వారికి బ్లెస్ చేస్తున్నాను. రవి అనేవారు హార్ట్, బాడీలో హార్ట్ ఉన్నట్ల, హార్ట్ ఎలా కొట్టుకుంటూ పోతుందో సినిమా కూడా అంత చక్కగా నడుస్తూ పోతుంటుంది. మరి ఇంకా డైరెక్టర్ ఉన్నారు హరీష్ శంకర్ గారు, చాలా మంచి పేరు ఉన్నది, అందరి వాడుగా మెలుగుతున్నాడు. ఆయన బాడీలో బ్రెయిన్ మాదిగా, ఆ బ్రెయిన్ ఎంత చక్కగా పనిచేస్తే అవయవాలంతా అంత చక్కగా పనిచేస్తుంటాయి. ఆ సినిమా కూడా ఆయన బ్రెయిన్ లాంటి వాడు, సినిమా ప్రొడక్షన్లో కూడా డైరెక్టర్ అంత ఇంపార్టెంట్ వారికి. అలాగే భాగ్యశ్రీ గారు ఉన్నారు, వారు అచ్చం తెలుగు అమ్మాయిగా ఉన్నారు, వారికి బ్లెస్ చేస్తున్నారు. సహ నిర్మాత వివేక్ కూర్చోబట్ల గారిని, వారిని కూడా బ్లెస్ చేస్తున్నాం. సంగీత దర్శకుడు మిక్కీ
జే మేయర్ గారు చాలా ఇంపార్టెంట్. ఆ సంగీతం ముఖ్యంగా మా కర్నూలు ప్రజలకు సంగీతం ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా ఆదరిస్తుంటారు. మంచి పేరున్నవారు. మరి ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు చక్కగా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మరొకరు వారిని ఆశీర్వదిస్తూ, మరి రవితేజ గారికి, సుమ గారికి వారు ఏం తింటారు ఏం వచ్చిన వారు ఎలా ఉంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా, మీకు వయసు పెరగదు, రవితేజకు వయసు పెరగదు, మీ ఇద్దరు ఏం చేస్తుంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా చెప్పండి అని తెలియజేస్తున్నాను. గుడ్ లక్ ఎవరిబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.